ఆలూరు టికెట్ కురువ సామాజిక వర్గానికి ఇస్తే గెలుపు తథ్యం. ఆలూరు పట్టణంలో కురువ సామాజిక వర్గానికి చెందిన మాజీ మేయర్ శశికళ కృష్ణమోహన్ నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆలూరులో 6 మండలాల కురువ సామాజిక వర్గ నాయకులతో సమావేశం జరిగింది. కర్నూలు జిల్లాలో కురువ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 5 లక్షల పైచిలుకే ఉన్నారని తెలిపారు. ఆలూరు టికెట్ నాకు కేటాయిస్తే నియోజకవర్గంలో దాదాపు 50,000 కురువ ఓటర్లు ఉన్నారని తెలిపారు. కర్నూలు జిల్లాలో కురువ సామాజిక వర్గానికి 1 ఎంపీ టికెట్, 2 ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఈ సభాముఖంగా రాజకీయ పార్టీలకు తెలిపారు. టీడీపీ నుండి కురువ శశికళ కృష్ణమోహన్ ఆశిస్తున్నట్టు వర్గపోరు లేకుండా అందరినీ కలుపుకొని వెళ్తానని తెలిపారు. ఆలూరు నుండి టికెట్ వస్తే టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ, యువతకు ఉపాధి, పిల్లలకు చదువు, వైద్యానికి హాస్పిటల్, రోడ్లు ఇవన్నీ మా ఎజెండా అని తెలిపారు. రైతులకు నగరు డోనా, వేదావతి ప్రాజెక్టుల ద్వారా పూర్తి చేసి సాగు, తాగునీరు మరియు జింకలు బెడద నుండి పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మీడియా సమావేశం ద్వారా రాజకీయ పార్టీలకు విన్నపించడం, కురువ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని ఈ సభ ద్వారా నేను కోరుకుంటున్నాను అని తెలిపారు. మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రాంతానికి ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి మేము ఈ తాలూకా మీద దృష్టి పెట్టినాం. మాకు కూడా పార్టీలు అవకాశం ఇస్తే మేము పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అంతేకాదు ఈ తాలూకాని అభివృద్ధి ఏమో మాకు తెలుసు. మేము ఎందుకంటే వార్డు కార్పొరేటర్గా చూసినాం, డిప్యూటీ మేయర్గా చూసినాం. గ్రామాల్లో సమస్యలు ఏమున్నాయో తెలుసు. నేను రైతు కొడుకుని, రైతు సమస్య ఏమో తెలుసు. విద్యాభ్యాసంలో మాకు కష్టాలు ఏమో తెలుసు. కాబట్టి కమ్యూనిటీకి ఎందుకు రాదు టికెట్? అన్ని 14 ఎలక్షన్ 15 ఎలక్షన్లు జరిగినాయి. అన్ని కులాలైనాయి ప్రాతినిధ్యం. రెడ్డిస్ అయినారు, వాల్మీకులు అయినారు, దళితులైనారు, అన్ని కులాలు ప్రాతినిధ్యం జరిగింది. బీసీ జనాంగంలో మాది కూడా అత్యంత పెద్ద సామాజిక వర్గము. మా సోదరులు వాల్మీకుల తర్వాత మా రెండో అతిపెద్ద సామాజిక వర్గం మాది. వాళ్ళకు కూడా అవకాశం కల్పించినారు, మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఈ పత్రిక తెలియజేస్తున్నాను. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మా కుల పెద్దలకు అందరికి నేను ఒక పేరు పేరున ధన్యవాదాలు. నా పత్రికా సహోదరులకు, అదేవిధంగా ప్రింట్ మీడియా సహోదరులకు, సోషల్ మీడియా సహోదరులకు నా ముఖ్యమైన ప్రత్యేకమైన స్వాగతం మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వస్తుంది మాకు కూడా ఒక్క ఛాన్స్ ఇస్తే కూడా మా కులస్తులు కూడా ఎంతో ముందుకు వచ్చినారు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇస్తే కూడా మేము ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మేము రెడీగా ఉన్నామని మీ ద్వారా నేను తెలియజెప్తున్నాను. ఆలూరు తాలూకాలోన కురువలు లేరు అన్నప్పుడు మొన్న జరిగినటువంటి నేను ప్రచారంలో, మా సమావేశానికి ప్రచారంలో ప్రతి ఊరు, ప్రతి మండలం నేను తిరగడం జరిగింది. దేవనకొండ మండలంలో అసలు కురువలు లేరు అంటారు, కానీ దేవనకొండ మండలంలో సుమారు నేను 40 పల్లెలు తిరిగాను. 40 పల్లెల్లో ప్రతి పల్లెల్లోనూ మా కులస్తులు ఉన్నారు. ప్రతి పల్లెల్లో 200 ఇండ్లు, 300 ఇండ్లు, అక్కడ 300 మంది ఇండ్లు, 400 మంది ఇండ్లు ఉన్నాయి. ప్రతి పల్లెలో ఉన్నాయి. ఒక్కొక్క పల్లెలు 100 ఇండ్లు ఉన్నాయి. ఇలా ప్రతి పల్లెలో చూసుకుంటూ వచ్చాను. అట్లా ఆలూరు మండలం కానీ, బడుగుంద మండలం కానీ, దేవనకొండ మండలం కానీ, ఆస్పరి మండలం కానీ, చిప్గిరి మండలం కానీ, ఇలా 6 మండలాలు తిరిగినప్పుడు ప్రతి మండలంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి ఇల్లు మేము తిరగడం జరిగింది. కాబట్టి అంటే వేరే వాళ్ళు అఫీషియల్గా మాకేం చెప్తున్నారు, అఫీషియల్గా 1.5 కూడా చాలామంది వెనుకబడి ఉన్నారు. కాబట్టి నేను ఏదో ప్రజాసేవ చేయాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా నేను ఇక్కడికి వస్తే మా తాలూకా కూడా అన్ని తాలూకాల్లోగా ఇప్పుడు ఆదోని ఎంతో ఇరిగేషన్ కానీ, ఇప్పుడు కాటన్ మిల్లులు ఉన్నాయి. అక్కడ జనం కొంచెం ప్రజలు బతకడానికి కానీ, ఇరిగేషన్ కానీ, అదేవిధంగా మళ్ళీ జాబ్స్ కూడా కొన్ని ఉన్నాయి. కాటన్ మిల్లులు అవన్నీ ఉన్నాయి. కాబట్టి మన ఆలూరు తాలూకాకి ఒక పారిశ్రామిక, అంటే ఇప్పుడు టమోటా ఫ్యాక్టరీ కానీ, కంపెనీలు కానీ, అదేవిధంగా మళ్ళీ జీన్స్ ఫ్యాక్టరీ కానీ వేసుకోవచ్చు. ఎందుకంటే జీన్స్ బళ్ళార్లో చాలా ఫేమస్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం అది ఫ్యాక్టరీ వేసుకొని కానీ చాలామంది ముందుకు రావచ్చు. అదేవిధంగా మన వీళ్ళు ఏది ఇచ్చినా పోతాను, కానీ ఎంపీ కంటే ఎమ్మెల్యే ఇస్తే మా తాలూకాకి, ఎంపీ ఇస్తే మా తాలూకాకి నేను ఏం చేయలేను. అందరిలాగా నేను మిగిలిపోతాను. కాబట్టి నేను నా తాలూకాకి ఇస్తే మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. కాబట్టి నా నుంచి ఏమైనా జరగచ్చేమో, మా తాలూకా ముందుకు పోవచ్చేమో. ఎమ్మెల్యేకి ఇస్తే ఇంకా బాగుంది. ఎంపీకి ఇస్తే కూడా చాలా మంది ఉన్నారు మా కురువ